అందరికీ ఓం నమ శివాయ. స్వాములందరికీ స్వామి శరణం. తిరుపతి తొండవాడలో శ్రీ అగస్తీశ్వర ఆలయం. ఈ ఆలయం గురించి తెలియని చాలా రహస్య విశేషాలు మీ ముందే తీసుకొచ్చాను స్వాములు, చూడండి. తొండవాడ గ్రామంలో ఈ ఆలయం అగస్త్య మహర్షి సృష్టించిన శివలింగానికి అంకితమైనది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ దేశంలో సంచరిస్తూ ఈ ప్రాంతాన్ని శివ ఆరాధనకు అనుకూలమైన పవిత్ర క్షేత్రంగా గుర్తించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. అగస్త్య మహర్షి తపస్సు శక్తి వలన ఇక్కడ శివాలయంలో అతి గాఢమైన ప్రశాంతత, దైవశక్తి స్పర్శ అనుభవిస్తున్నామని భక్తులు చెబుతుంటారు. కొంతమంది స్థానికులు ఈ శివలింగం మానవులు నిర్మించినది కాదు, స్వయముగా ప్రబలించిన శివలింగం అని చెబుతున్నారు. ఈ శివలింగం ఆకారం సదాశివ ప్రకృతి రూపాన్ని పోలి ఉంటుంది. తొండవాడ అని పేరు రావడానికి కారణం శివుని తొండము అంటే గజరూపంకు సంబంధం ఉందని స్థానిక పురాణం చెబుతుంది. అంటే గణేశ స్వామికి సంబంధించిన పురాణ గుర్తులు ఈ ప్రాంతంలో ఉన్నాయని కొన్ని పురాణాలు తాతలు చెబుతున్నారు. ఆలయం లోపల ముఖ్యంగా శివలింగం సమీపంలో వాతావరణం అకస్మాత్తుగా చల్లబడటం లేదా గాలిసుడులు వచ్చేవి. వాటిని భక్తులు అనుభవించినట్లు చెబుతున్నారు. దీనిని యోగశక్తి స్థలం అని కూడా పిలుస్తారు. అగస్త్య మహర్షి శివ ఆరాధన తర్వాత తిరుమల వెళ్ళి అక్కడ శ్రీవారి దర్శనం చేసినట్లు తెలుస్తుంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని శివ వెంకటేశ్వర క్షేత్రం మధ్య దివ్యశక్తి ఆలయమని భావిస్తారు. ఆలయం వద్ద ఉన్న తేరు అంటే చెరువు అగస్త్యుడి నీటి తపస్సు కోసం ఉపయోగించినట్లు తెలుస్తుంది. కనుక ఈ చెరువు ఎండిపోవడం చాలా అరుదు. ఆలయ పరిసరాల్లో ఉన్న స్వర్ణముఖ నది ప్రవాహం శివ ఆరాధనకు అనుకూలమైన నది అని పురాణం చెబుతుంది. ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, సోమవారం పూజలు చాలా ప్రబలమైనవి. శివరాత్రి రోజున భక్తుల రద్దీ ఎక్కువ. అగస్త్య మహర్షి జయంతి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇది స్వాములు తొండవాడ దగ్గరున్న ముక్కోటి యొక్క అగస్తేశ్వర ఆలయం యొక్క చరిత్ర. తెలుసుకోండి, మన ముందు తరం వాళ్ళకి తెలియజేయండి, 10 మందికి తెలియజేయండి. అందరూ తెలుసుకోవాల్సిన చరిత్రలు.